జై శ్రీకృష్ణ కృష్ణ వందే జగద్గురు గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. నేను సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒకటే అప్పీల్ చేస్తున్నానండి. మీరు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటే ఇవాళ భారతదేశం ఈ స్థాయికి రాదు. ఎందుకంటే నేను గట్టిగా ఒకటి నమ్ముతానండి. హిందువులు భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్. వాళ్ళందరూ వాళ్ళ రిలీజియస్ బుక్స్ని చదివి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే చెడు పనులు ఎవరు చేయరు. ఇది నేను సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నా. దయచేసి ఈ యొక్క లాని తీసుకురండి. ఎందుకంటే మన భగవద్గీత, నేను సనాతన హైందవ ధర్మం కాబట్టి నేను భగవద్గీత గురించి చెప్తాను. భగవద్గీతలో ఎక్కడ కూడా వేరే మతాలని చంపాలని ఎక్కడా లేదండి. సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే సనాతన హైందవ ధర్మం పాటిమంటది. ఎందుకంటే మనం భగవద్గీత చూసుకుంటే, మహాభారతం చూసుకుంటే యుద్ధము అర్జునుడికి, పాండవులకి, కౌరవులకి జరిగింది. కౌరవులు కూడా హిందువులే. రామాయణంలో శ్రీరాముడికి రావణాసుడికి జరిగింది. రావణుడు శివ పరమ భక్తుడు. శివ తాండవాన్ని స్తోత్రాన్ని రచించినవాడు రావణుడు. కానీ లాస్ట్కి ఏది గెలిచింది? ధర్మమే గెలిచింది. అది చెప్తుంది మా సనాతన హైందవ ధర్మం. ఇక్కడ మేము మా వాళ్ళకి సపోర్ట్ చేయమని కాదు. ఎందుకంటే మాలో ఎందుకు యూనిటీ ఉండదంటే హిందూస్లో ఇదే, మేము ధర్మం ప్రకారం ఉంటాం. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండే ధర్మం ఏమైపోయిందంటే కుల రాజకీయాలకు విడిపోయింది. అది మెయిన్ రీజన్. భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ మన దేశం బాగుపడాలా, మనం ఐక్యతగా ఉండాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఏది నమ్ముతున్నాం అనేది రెస్పెక్ట్ చేయాలి. మనం ఏది నమ్ముతున్నామో రెస్పెక్ట్ చేయకుండా ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసేవాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. నిజంగా ఇది సీరియస్. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి. రేపులు కానీ ఇంకోటి కానీ మైనర్లు చేస్తున్నారు. చిన్న పిల్లలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు చట్టం అంటే ఏందో తెలుసు. ఇప్పుడు ఏమైపోయిందంటే జైలు అంటే ఏదో ట్రిప్ అయిపోయింది. ఈ పొలిటీషియన్స్ వచ్చినాక పొలిటీషియన్స్కి వీఐపీ ఖైదీలు, ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్ప్రెడ్ అవుతుంది, జైలు వేయడం సీఎం అవుతాడని. కాబట్టి సరదా, అందరు జైలు పోవాలని సరదా. అది మీరు లాని టైట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తప్పలు ఎందుకు చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రేప్ చేసి చిన్నప్పుడు స్కూల్లోనే 5th క్లాస్ నుంచో 4th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో మీరు ఎడ్యుకేషన్లో లాని ఒక రిలీజియన్ అయిన సబ్జెక్ట్ని పెడితే తప్పులు జరగవు. నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఉన్నారు, ఒక రిలీజన్, నేను హిందువుని, భగవద్గీత ఒక రిలీజన్ పెట్టండి, దానికి ఎగ్జామ్ పెట్టండి. అది మీరు ఏంటి కూడా వాళ్ళకి తెలుస్తుంది. మన ధర్మం అంటే ఏంటి, మనం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి, అసలు ఎక్కడుంది, మూలం ఏంటి, సృష్టి ఏంటి తెలుస్తుంది. అవేవి తెలియదు ఈ కాలంలో. కరోనాలో పుట్టిన వాళ్ళ గురించి ఏం తెలుస్తుందండి? యూట్యూబ్కి చెప్తారు, రామ చిలకమ్మ అని పాటలు పాడతారు. పోయమ్స్ అంటే అది కాదు. పోయం అంటే రామ చిలకమ్మ, ఏ చిలకని గెలికినా నీకు తల తెగుద్దమ్మా అని చెప్పాలా. అప్పుడు తప్పు దారిలో పోరు. అలాగే మొన్న అతను ఎవరో 1000 కిలోమీటర్లలో సుప్రీం కమాండర్ ఆయన చనిపోతే మసీదుకు కూడా వెళ్ళని మహిళలు, ముస్లిమ్స్ మహిళలు రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకొని అయ్యో నాయనో అని ఏడ్చారు. తప్పులేదు, ఏడ్చడం బాగానే ఉంది. కానీ మీరు ఎక్కడున్నారు? మీరు వాళ్ళ దేశంలో ఉంటే ఏడ్చడం కాదు, ఏమైనా చేసుకోవచ్చు. మనము భారతదేశంలో ఉన్నాం. మన దేశంలో ఉంటూ, మన దేశపు ఒక నీళ్లు తాగుతూ, మన దేశం ఒక ఉప్పు తింటూ వేరే దేశ జెండాలని, వేరే దేశ నాయకులని భుజాల మీద వేసుకున్న అవసరం ఏంటి? ఎందుకు? నిజంగా చెప్తున్నా. దేశం అంటే తల్లితో సమానం, మతం అంటే తల్లితో సమానం. మీరు మతం మారినా, వేరే దేశానికి సపోర్ట్ చేసినా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే అవుతుంది.